టీవీ హెల్త్. మీరు ఋతుక్రమ సమస్యలతో బాధపడుతున్నారా? ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య వేధిస్తోందా? అయితే డోంట్ వరీ. అపక్రమ ఋతుక్రమం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మహిళల్లో సాధారణ సమస్య. ఇది ప్రస్తుతం చాలా సాధారణంగా కనిపించే సమస్య. 35 ఏళ్లలోనే మీకు ఋతుక్రమంలో సమస్యలు రావటం, లేటుగా నెలసరి రావటం, లేదా ఒక నెల రావటం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటినీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా చెప్పొచ్చు. ఈ సమస్యలకు కారణం ఏంటి? ఈ సమస్యకు వివిధ రకాల కారణాలున్నాయి. ముఖ్యంగా PCOS, ఎండోమెట్రియాసిస్, హార్మోన్ల సమస్యలు, జీవనశైలిలో ఒత్తిడి, అపక్రమ డైట్, వ్యాయామం లేకపోవటం, క్రమంగా అకస్మాత్తుగా బరువు పెరగటం లేదా తగ్గటం, స్మోకింగ్, ఆల్కహాల్, కెఫిన్, మందులు మరియు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం వల్ల అది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపుతోంది. కొన్నింటికి ఖచ్చితంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నింటికి ఇంటి నివారణను ప్రయోగించవచ్చు. కొన్ని సమయాల్లో న్యాచురల్ పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కాంపౌండ్స్ హార్మోన్ల ఇర్రెగ్యులారిటీని రెగ్యులర్ చేస్తాయి. దాంతో పీరియడ్స్ కూడా క్రమంలో ఉంటాయి. సాధారణంగా ప్రతి మహిళలో ఋతుక్రమం సమయం 28 రోజులు అయినా కూడా పీరియడ్ రేంజ్ 21 నుండి 31 వరకు ఉంటుంది. ఇంకొంతమందికి అయితే 38 రోజులకు ఉంటుంది. ఇది ఒక్కొక్క మహిళలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన మహిళల్లో ప్రతి 28 రోజులకు ఒక్కసారి పీరియడ్స్ జరిగితే నార్మల్గా భావిస్తారు. అలా కాకుండా త్వరగా పీరియడ్స్ వస్తున్నా లేదా చాలా లేటుగా పీరియడ్స్ వస్తున్నా అందుకు PCOS, ఎండోమెట్రియాసిస్, హార్మోన్ల అసమతుల్యతలు వంటి వివిధ రకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాలైతే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి. ఈ ఇంటి నివారణ చర్యల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు కాంపౌండ్స్ హార్మోన్ల అసమతుల్యతలను క్రమంలో ఉంచి అపక్రమ పీరియడ్స్ను బ్యాలెన్స్ చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ ఇంటి నివారణలు మీరు ప్రయత్నించి పీరియడ్స్ను రెగ్యులర్గా మార్చుకోండి. మొదటిది అల్లం. అల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. అల్లం ఋతుక్రమంలో వచ్చే నొప్పిని మాత్రమే కాదు, పీరియడ్స్కు సంబంధించిన ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందువల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ను నివారించడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకోసం అల్లం టీ తాగండి లేదా రెగ్యులర్గా వంటల్లో దీన్ని ఉపయోగించండి. మీకు పీరియడ్స్ చాలా లేటుగా రావటం, రక్తస్రావం తక్కువ కావటం వంటి సమస్యలు ఉంటే అల్లం చక్కటి పరిష్కారం. అల్లం తురుములో కొంచెం నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టాలి. టీ స్పూన్ పంచదార వేసి బాగా మిక్స్ చేసి 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే మీ సమస్య తగ్గిపోతుంది. తర్వాత దాల్చిన చెక్క. డయాబెటీస్ను కంట్రోల్ చేయడం నుండి ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్య నివారించడం వరకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇది ఒక గొప్ప హోమ్ రెమెడీ. అంతేకాదు వేరే ఇతర సమస్యలైనా చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. దాల్చిన చెక్క టీని తాగటం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ను తగ్గిస్తుంది. పీరియడ్ సమయంలో దాల్చిన చెక్క నీళ్లు తాగండి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇర్రెగ్యులర్ పీరియడ్స్కు ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా PCOS సమస్య ఉన్న వారిలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క శరీరంలో వేడిని పెంచుతుంది. ఇది ఋతుక్రమం సజావుగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. ఒక కప్పుడు దాల్చిన చెక్క పొడి తీసుకొని వేడి నీళ్ళలో కలపాలి. బాగా మిక్స్ చేసి 10 నిమిషాల తర్వాత అందులో ఒక టీ బ్యాగ్ వేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పంచదార లేదా తేనె కలుపుకొని రోజు తీసుకుంటే మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి. యాపిల్ సైడర్ వెనిగర్. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండాలంటే యాపిల్ సైడర్ వెనిగర్ను రెగ్యులర్గా తాగాలి. దీన్ని నేరుగా తీసుకోకుండా ఒక గ్లాస్ నీళ్ళలో ఒక టీ స్పూన్ కలిపి తీసుకోవాలి. దీన్ని ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటుంటే ఖచ్చితంగా మీ సమస్య తగ్గుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్తో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీకు ఏది కూడా పరిమితంగా తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ఇంకా మీరు డాక్టర్ను సంప్రదించి తీసుకోవడం మరీ మంచిది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.